బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కోటపట్నంలో మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఇరగదీశాడని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు. బాకాడు మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డోర్ టు డోర్ కార్యక్రమం. ఇంటింటికి వెళ్లే కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాల పంపిణీ. కొండాపురం కాశీపురం పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. హాజరైన మండలి బీజేపీ అధ్యక్షులు కాలా వల్లిప్రసాద్. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం. శంఖం పూరించి సదస్సు ప్రారంభించిన తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్. డీటెయిల్స్ చూస్తే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ అని, టీడీపీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలియజేశారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ శంఖం పూరించి జయహో బీసీ సదస్సు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత ఎన్టీ రామారావు పార్టీలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించారని, పార్టీ ప్రారంభం నుండి అత్యధిక సంఖ్యలో బీసీలు తెలుగుదేశం పార్టీకి అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో బీసీలు పార్టీకి అండగా నిలిచి పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. పక్క రావాలి ఓకే బయటికి రానా అన్నా నిదానంగా కొద్ది సైడ్కి కొద్దిగా సైడ్కి మరలా ఓకే
అన్నా పక్కన రండి, కొద్దిగా సైడ్కి రండి. అన్నా సైడ్కి రండి. అందరికీ నమస్కారం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాజిక న్యాయం పేరు చెప్పి బీసీలకి అధ్యక్షులు తిరుపతి జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ గారికి, మన గూడూరు 3 నెలల్లో అవబోయే ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారికి, ఒకటే బీసీలకి ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు 57 మంది సమాధానం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల మీద ఎంత ఉక్కుపాదం నొక్కాలా, అంగన్వాడీలు ఉద్యోగం చేసి వాళ్ళు ఏ విధంగా అలా మున్సిపాలిటీ ఉద్యోగం చేసి వాళ్ళు ఏ విధంగా రాష్ట్ర కార్యదర్శి నీలమ్మ మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం. అసలుకి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, గుర్తుపెట్టుకోండి. అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటి తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు మొత్తం ప్రాధాన్యత బీసీలకి ఇచ్చారని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద కూర్చుంటే అంతా బీసీలే. ఒక పక్క యనమల రామకృష్ణుడు, ఒక పక్క కాలువ శ్రీనివాసరావు గారు, ఒక పక్క అచ్చెన్నాయుడు గారు. ఈ విధంగా బీసీలుకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా బీసీల ఓట్ల వల్లే తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఈసారి కూడా బీసీలందరూ కూడా కష్టపడి ఓట్లేస్తే తెలుగుదేశం పార్టీ గెలవాలంటే బీసీలే ముఖ్యమైన ప్రధాన భూమిక పోషించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా బీసీలు ఏ విధంగా పార్టీని గౌరవించారో అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా బీసీలను గౌరవించి గౌరవ స్థానంలో పెట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు ఉదాహరణ ఎక్కడో బాబులా మనం ఈ జిల్లా తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్ గారు ఒక బీసీ. అలా ఒకసారి ఎత్తు పెట్టారు. చాలా కులాలు ఉన్నాయి ఇక్కడ, కానీ బీసీకే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ఈరోజు ఈ జిల్లాలో రాష్ట్ర మొత్తం మీద ట్రబుల్ షూటర్ వేదా రవిచంద్ర గారు, ఈరోజు చక్రం తిప్పే రవిచంద్ర గారు ఒక బీసీ, గుర్తుపెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి పదవులు ఇచ్చిన తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి మా గూడూరు కాన్స్టిట్యూన్సీ బీసీ సోదరులు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఉదయం చాలా మంది వచ్చారన్న, తర్వాత రకరకాల పనుల మీద వెళ్ళిపోయిన పండుగ. కాబట్టి నిజంగా ఇది కేవలం గూడూరు టౌన్, గూడూరు రోడ్లు మండలం మాత్రమే అన్న, కాన్స్టిట్యూన్సీ కాదు ఇది. మళ్ళీ చిలుకూరు ఉంది, కోట ఉంది, వాగాడు ఉంది, చిట్టమూరు ఉంది. సపరేట్ గా మండల వారీగా పెట్టాము. ఇక గూడూరు మండలం దగ్గర కాబట్టి వెంకటేశ్వరరాజు గారు, పులిశీరన్న, మా చంచరామయ్య వీళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరిగిందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎప్పుడు చూడనటువంటి బీసీలు కూడా ఈరోజు ఇక్కడ రావడం నిజంగా చాలా సంతోషం. అసలు వస్తారనుకోవాలి నేను, వాళ్ళందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఇదే ఊపు మన జేహోబీసీ కూడా ఇక్కడ నుంచి మన నియోజకవర్గ అధ్యక్షుడు బాలకృష్ణ యాదవ్ గారు కూడా పోయినారు, మధు యాదవ్ గారు పోయినారు. ఆడ ఎంత ఊపులో ఉన్నారో బీసీలు అంత ఊపులో ఉన్నారు. అదే ఊపిని మన గూడూరు నియోజకవర్గం కూడా మీరు కొనసాగిస్తారని చెప్పి నమ్మకం ఉంది. గ్రామాల్లో ఓటు వేయించేటువంటి సత్తా మీకుంది. ఈరోజు సెకండ్ ప్లేస్ ఈ రాష్ట్రంలో బీసీలది ఎక్కడ చూసినా ఫస్ట్ ప్లేస్ ఎవరిదే ఉండొచ్చు, కానీ 2వ స్థానం మాత్రం బీసీలదే. మీరు అనుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, మీరు అనుకుంటే ప్రభుత్వాలు నిలబడతాయి. కాబట్టి మనం బాబు గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశం ఒకటే మనకి. ఆయన ఉంటేనే అన్ని కులాలకి న్యాయం చేయగలిగినటువంటి పెద్ద మనిషి. ఇంకెవరన్నా సరే ఒక కులానికే న్యాయం చేస్తారు తప్ప అందరికీ చేసే సమస్య లేదు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని చేయాలని అందరూ కూడా ఖచ్చితంగా కంకణం కట్టుకుందాం. కంకణం కట్టుకుని నిబద్ధతతో పనిచేద్దాం. రాబోయే రోజుల్లో నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడమే మన బీసీల ధ్యేయంగా అందరూ కూడా కష్టపడి పనిచేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు పార్టీ అధ్యక్షుడు పులిశీరన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.
వైఎస్ఆర్ పార్టీ పటిష్టతకు కృషి చేసే నాయకులు కార్యకర్తలు అందరూ కోరుకుంటున్న మేరిక మురళిని గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించాలని నేను కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరనని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న ఎమ్మెల్యే వరప్రసాద్ నివాసానికి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నూతనంగా నియమించబడిన గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మేరిక మురళి వచ్చి ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిశారు. గూడూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. పార్టీ కొరకు మేరిక మురళి ఎంతో కష్టపడి పనిచేశారని, గత ఎన్నికల్లో కొన్ని కారణాల వల్ల ఎమ్మెల్యే అవకాశం రాలేదని తెలిపారు. ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ్ మాట్లాడుతూ పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కొరకు పనిచేసిన మేరిక మురళిని త్వరలోనే జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ దేవసేన వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కదా జగన్ గారి శైలు నెమ్మదిగా మాట్లాడుతున్నాను. స్టేజ్లో వచ్చేస్తామంటారు. అదేదో మళ్ళీ ఇంకొకరు ఎవరో వస్తున్నారంటే 5 ఏళ్ళలో చూస్తేనే ఎప్పుడు రాలేదు ఇక్కడికి. మిగిలిన ఎవరు వేరే నియోజకవర్గాల నుంచి. సో మిగిలిన వాళ్ళ గురించి వీళ్ళిద్దరు అయితే ఏమనలేదు. కానీ ఇద్దరు, ఒకరు కళ్యాణ్ బిడ్డ సమానం, సోదరి సమానం, వేరే వాళ్ళు రాకూడదని అనుకున్నారే తప్ప వేరే ఆలోచన లేదు. ఇద్దరు కూడా ఏ రోజు కూడా వరప్రసాద్కి రావాలని కోరుకున్న వ్యక్తులే ఇద్దరు కూడా మనస్ఫూర్తి. ఎందుకంటే అన్నీ కూడా చివరికి వస్తుంటాయి. అప్పటికి కూడా 2 సార్లు మిస్ అయినప్పుడు కూడా పెద్ద మనసు పెట్టుకుని వరప్రసాద్ గారికి ఇకపోతే నేను అడుగుతాను. సో అంత పెద్ద మనసుతో పెట్టుకున్నాడు. ఈ కార్యకర్త కూడా అడగడానికి హక్కు ఉంది, మనం ఎవ్వరు కాదంటాను. కానీ కష్టపడి ప్రయాణాలు చేసి జెండాలు మోసి కింద మీద దీక్షలు అవన్నీ చేసిన వాళ్ళ మీద అందరూ అంటే అలాంటి కాని వాళ్ళు వచ్చినప్పుడు అప్పుడు మీరు కదలాలని చెప్పి నాకు చెప్పడం జరిగింది. ఏ మురళి గారు అలాగే కళ్యాణ్ గారు. అది వెళ్ళిన తర్వాత ఏమన్నా చేసుకోండి, మా లెక్కలు ఏం జరిగిందంటే ఎవరికి ఏమన్నా చేసుకోండి, కానీ పలానాళ్ళకి ఉన్న వాళ్ళు చేసుకోండి. ఆ నిమిషమే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చింది. అలాగే సో అలా వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇలాగే వస్తున్నాయి, రూమర్ సభలు వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేను వాళ్ళు ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి చక్కగా డీటెయిల్ లెటర్ రాసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా లెటర్ రాసి తీసుకెళ్ళాను. ధనంజయ రెడ్డి గారిని పిలిపించి లెటర్ అంతా చూడడం జరిగింది. చేసిన తర్వాత అప్పుడు అన్ని విధాల అర్హుడు, పార్టీకి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి, నా గెలుపుకప్పుడు కారకుడు, నా గెలుపు అంటే వైఎస్ఆర్ పార్టీ, నా గెలుపు 2 కలిపి ఉంటుంది. సో అప్పుడు నేను అనుకున్నాను ఇది మంచి అవకాశం నాకు, నేను 2 చూసిన వ్యక్తిని కదా. ఆ తర్వాత ప్రజల్లో ఉండాలంటే అది వేరే విషయం. సో ఇది ఒక అవకాశం కనుక మళ్ళా ఏ విధంగా ఆ రోజు ఏ మాత్రం నిస్వార్థంగా నాకు గెలుపు వారు కృషి చేశారో అదేవిధంగా నేను చేయాలని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. ఆ రెడ్డి కూడా నాకు ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చారు చెప్పుకోవడానికి. సో మనం అందరం కలిసి మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రీతమ నాయకులు, అధ్యక్షులు, వారు ఆశీస్సులతో వస్తున్నారు. ఫస్ట్ వారు కూడా అనుకుని ఉంటారు 10 ఏళ్ళు చూసాము, ఎమ్మెల్సీ ఒకవేళ ప్రజల్లో ఉండడానికి ఏదేమో అవకాశాలు లేదేమో అనుకునే ఉద్దేశంతో నాకైతే చాలా చోట్ల ఏం చెప్పారంటే, నాకనే కాదు నేను అక్కడ ఉండేవాడిని, ఎవరన్నా ఎమ్మెల్సీలు అడిగితే చాలా కఠినంగా మాట్లాడేవారు. ఏమనేవారంటే, అన్న మీకు చేయవలసింది నేను చేశాను, ఎమ్మెల్యేది నాది బాధ్యత, నేను చెప్పిన వాళ్ళకి చేయమని. అంటే స్పష్టంగా, ఎందుకంటే సభా మూలకంగా టీవీలో చెప్పేటప్పుడు ఒక్క మాట నిజాలు కానీ. నాకు తెలిసి 2019లో క్యాండిడేట్గా పోటీ చేయాల్సింది, అప్పుడున్న పరిస్థితుల వల్ల కుదరలేదు. సో ఖచ్చితంగా ఈసారి అవకాశం మనకు లేనప్పుడు ఖచ్చితంగా అన్నకే మనం చెప్పాలని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కోరడం జరిగింది.
సో ఎమ్మెల్యే గారు కానీ ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి గారు ముందు ఉంచడం జరిగింది. సో ఫస్ట్ రోజు నుంచి మేము కలిసికట్టుగా ముఖ్యమంత్రి గారి డెసిషన్ ప్రకారం పోవాలని చెప్పి డెసిషన్కి వచ్చినాక అందరం మురళన్న పేరు ప్రతిపాదించడం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆయనకున్న ఓర్పు, నిజంగా చెప్పాలంటే చాలా ఓర్పు. ఇదే ఇక్కడే దించుకొని నేను ఎమ్మెల్సీ అయినాక ఉప ఎన్నికలకి వచ్చాను. నేను వచ్చిన రోజు ఆ రోజు మురళన్న స్పీచ్ ఒకటి ఇచ్చారు. పార్టీని నమ్ముకున్న పార్టీ కోసం కష్టపడ్డాం, ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు గుర్తిస్తారని చెప్పేసి మంచి రోజులు వస్తాయని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఆ రోజు మెన్షన్ చేస్తే నేను కానీ చెప్పాను, అన్న త్వరలోనే మంచి రోజులు వస్తాయంటేనే వెంటనే ఎమ్మెల్సీగా పదవి ఇచ్చారు. తర్వాత విప్పు చేస్తారు. తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఆయన టార్గెట్ ఏదైతే ఎన్ని రోజులు ఓపికగా ఉన్నారో, చాలా కష్టం అలాగ ఉండవు. కానీ ఎందుకంటే చాలా కార్యక్రమాలు చూశాను, అంటే అందరికీ ప్రోటోకాల్ పోస్టులు ఉన్నాయి, ఆయనకి లేవు. అలాంటి పరిస్థితుల్లో కానీ చాలా ఓపికగా నింపాదిగా ఎక్కడైనా కొంచెం చిన్న మనం ఎట్లా చెప్పాలి, చిన్న అత్యధిక మెజార్టీతో ఒక చరిత్ర మన ఎమ్మెల్యే గారు గెలవటం, అంత ఓటింగ్ ఎవరికి రాలేదు. ఆ చరిత్ర ఇప్పుడు తిరగరాయమని మన మురళి గారికి తిరగరాయమని అందరం కలిసి కట్టుగా పనిచేద్దాము. తప్పనిసరిగా మనకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులే గెలిపిస్తాయని జనంలో కూడా తీసుకెళ్ళాలి. మురళి గారు నియోజకవర్గం మొత్తం తిరుగున్నారు, నాయకులు కానీ అందరూ అక్కడ ప్రజలతో అంతా మమేకమై ఉన్న మురళి గారికి ఈ నియోజకవర్గం కొత్తగా ఏమి అనిపించదు. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయే వ్యక్తిగా మురళి గారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలని, మంచి వ్యక్తిని మళ్ళీ మన గూడూరుకి ఎమ్మెల్యేగా తీసుకురావాలని కోరుకుంటున్నాను. నిజంగా మన గూడూరు పట్టణ ప్రజలందరి తరఫున కూడా నేను మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో చక్కటి కార్యక్రమాలు చేసి అభివృద్ధి అనేది గూడూరులో చూపించిన ఎమ్మెల్యే గారుగా పేరు తెచ్చుకున్నారు. కానీ ఆయన ఏ మాత్రము ఇది లేకుండా ఎంత చక్కగా మురళి గారిని ఆహ్వానించడం నిజంగా నాకు చాలా నచ్చింది. అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి చక్కగా మురళి గారిని ఆదరించాలని, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనకి సీఎంగా రావాలని, అందరూ ప్రజలందరూ కూడా సంతోషం, అందరూ ఫేసుల్లో కూడా సంతోషం ఉండాలనేదే జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం. అది మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మురళి గారిని గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి కానుకగా ఇద్దామని తెలియజేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు కృషి చేస్తూ ఉందని ఇన్నర్వీల్ క్లబ్ మాజీ అధ్యక్షురాలు మరియు మహిళా మండలి కార్యదర్శి స్నేహలత రెడ్డి తెలిపారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాల ఆవరణంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రగతి సేవా సంస్థ 4వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో భాగంగా గూడూరు పట్టణంలోని శ్రీ చైతన్య పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో విజేతలకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరైన స్నేహలత రెడ్డి మాట్లాడుతూ ప్రగతి సేవ సంస్థ క్రమం తప్పకుండా ప్రతి ఏడాది ముగ్గుల పోటీలు నిర్వహిస్తూ మహిళలను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి మరియు ప్రగతి సేవ సంస్థ నిర్వాహకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చెప్పు.
ఇచ్చినప్పుడు చెప్పాము ఏమేమి కావాలా, ఎట్లా వేయాలా, ముగ్గు ఏమేమి ఉంటాయి, గిఫ్ట్ వస్తుంది అని చెప్పాం. వాటిలన్నింటినీ ఫాలో అయింది ఆ పాప. అందుకే నేను ఇవ్వడం జరిగింది. అందుకే చెప్పాను సార్ కూడా నెక్స్ట్ టైం 10 పెట్టండి, మేము లీక్ చేస్తున్నాం, పేపర్ లీక్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ మంది పాల్గొని మంచి కాంపిటీషన్తో అది చేయాలి. కంగ్రాట్స్ మేడం. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ కవిత మేడం, పార్టిసిపేషన్ ప్రైజెస్. మేడం చెప్పారు తగ్గేది మూడు, అదేవిధంగా ఇవన్నీ కాన్సెప్ట్ మేడం అయితే చెప్పారు. థ్యాంక్ యూ మేడం. పెద్దలు, ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అందరికీ అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాము. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ గురించి చెప్పుకోవాలి. వాళ్ళు పాపం మమ్మల్ని గుర్తుపెట్టుకొని 3 years నుంచి ఇక్కడికి జడ్జెస్గా పిలుస్తున్నారు. ముఖ్యంగా దానికి థ్యాంక్స్ చెప్పుకోవాలి చంద్రశేఖర్ గారికి, వాళ్ళ టీం మెంబర్స్ అందరికీను. వాళ్ళు 2019లో స్టార్ట్ చేసామని చెప్పారు ఈ ప్రగతి సేవా సంస్థని. 4 years అయింది. 62 members ఉన్నారు అని చెప్తున్నారు. చాలా గొప్ప విషయం అది, అంతమంది మెంబర్స్ జాయిన్ కావడం 4 yearsలో. ఇంకా మనం టీవీ ఆన్ చేసామంటే, శివాబీ ఛానల్ కానీ సిఆర్ ఛానల్ కానీ ఆన్ చేసామంటే ముఖ్యంగా ఆ ప్రోగ్రాం వీళ్ళకి ప్రగతి సేవా సంస్థ వాళ్ళ ప్రోగ్రాం లేదన్న రోజే ఉండదు, ఏదో ఒక కార్యక్రమం చేస్తుంటారు. అట్లాగే కరోనా పీరియడ్లో కూడా వీళ్ళు చాలా ఎన్నో సేవలు చేశారు. దానికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా ముగ్గుల విషయం గురించి చెప్పాలంటే ఇప్పుడు విష్ణక్క అన్నీ చెప్పేశారు. సిరాజ్ కూడా సెలెక్ట్ చేసాడు దీన్ని. ఫస్ట్ వస్తాను మేడం, ఆ ముగ్గు చాలా బాగుంది, మేము చేసేదే కాదు అబ్బాయి కూడా చెప్పాడంటే చూడండి దాన్ని బట్టి. ఇంకా గాలి పటాలు వేశారు, చెరుకు గడలు వేశారు, ఇంకా పొంగలి కుండలు, ఇంకా కర్ర బాగా వేయడము, ఇంకా కలర్స్ అదంతా కూడా బాగా వేస్తున్నారు. దాన్ని బట్టే కరెక్ట్గా సెలెక్ట్ చేసింది. అసలు పార్టిసిపేట్ చేయడమే ఎంతో గొప్ప విషయము. ఫస్ట్ వచ్చింది, సెకండ్ వచ్చింది అనేది కాదు, అందరూ విన్ అయినట్టే లెక్క. కాకపోతే ఏమన్నా కొంచెం అటు ఇటు తేడాలు ఉంటాయి కదా, అట్లాంటివి ఏమన్నా చూసి కరెక్ట్గా ఇచ్చున్నాయి. అందరికీ ఏమీ ఫాల్ట్ చేయలేదు, మీరేమనుకోవద్దని మరొకసారి మనం చేస్తున్నాము. ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించినందుకు వాళ్ళకు కూడా మా ధన్యవాదాలు మరొకసారి తెలియజేస్తున్నాం, ముఖ్యంగా చంద్రశేఖర్ గారికి. తిరుపతి జిల్లా కోట మండలం కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన భక్తుల కోసం దాతల దాతృత్వంతో అన్నప్రసాద వినియోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్నప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం కోట గ్రామానికి చెందిన పేటెటి శ్రీనివాసులు జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు నాగమణి, సాయి, హరి ఉభయదాతలుగా వ్యవహరించారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన సుమారు 500 మందికి పైగా భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు. 2021 నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమానికి దాతల నుండి ఆదరణ లభిస్తూ ఉందని ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం జగన్మోహన్ రెడ్డి దాతలను కండవాలు, అమ్మవారి పసుపు కుంకుమ అందజేసి సత్కరించారు. చెప్పాలా
ఇలా ఉండాలమ్మా. సంవత్సరం డిసెంబర్లో కోటమ్మ దేవస్థానంలో అన్నప్రసాద కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. అక్కడి నుంచి అమ్మ దయ వల్ల తిరుగు లేకుండా ప్రతి నిత్యం ఒక శుక్రవారం బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జయప్రదం అవుతుంది. ఇక భక్తులకు దాతలకు అందరికీ దేవస్థానం తరఫున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఉభయదాత పేటెడ్డి శ్రీనివాస్ గారు, నాగమణి, సాయి, హరి కోటవాసులు వాళ్ళు ఈరోజు ఉభయదాతలుగా వారు ఈరోజు అన్నప్రసాదానికి ఇచ్చారు. ఈ కార్యక్రమం దాదాపు మార్చి నెల దాకా శుక్రవారం భక్తులు ప్రసాదం కార్యక్రమానికి బుక్ చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదం చేసిన దానికి భక్తులకు దాతలకు ఆ కోటమ్మ దయ వాళ్ళకు ఉండి ఆ కృప వాళ్ళకు ఉండాలని చెప్పేసి దేవస్థానం తరపున నేను వాళ్ళందరికీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి అందరూ సహకరిస్తున్నారు. భక్తులు వచ్చిన వాళ్ళకి కానీ ప్రసాదం వడ్డించేదానికి కానీ భక్తులు దాతలకు అందరికీ దేవస్థానం తరపున వాళ్ళకందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఎరగదీశాడని సినిమా అదుర్స్ అంటూ మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి చేశారు. తిరుపతి జిల్లా కోటపట్నంలో గుంటూరు కారం సినిమాకు సంబంధించి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అంతా హడావిడి చేశారు. ఉదయం బెనిఫిట్ షో ముంచే అంత హడావిడిగా నడిచింది. మంగాపురం కార్తీక్ ఆధ్వర్యంలో థియేటర్ వద్ద బ్యానర్లు కట్టుకొని బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అలాగే సినిమా చూసి వచ్చిన ప్రేక్షకులందరూ కూడా మహేష్ బాబుకి ఇదో మరో బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పడంతో ఇక ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ సందర్భంగా మంగాపురం కార్తీక్ మాట్లాడుతూ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ బాగుందని తెలిపారు. అలాగే ఇందులో మదర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్, కామెడీ, టైమింగ్ బాగుందన్నారు. మహేష్ బాబు సంక్రాంతి పండుగకు ఫ్యాన్స్ కు మంచి సినిమా అందించినట్లుగా తెలిపారు. అది
తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి చింతమోహన్ డోర్ టు డోర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చాలా దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయని, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం తక్కువగా ఉండేదన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. దుగ్గరాజపట్నం ఓడరేవు కోసం చాలా కష్టపడ్డామని తెలిపారు. ఓడరేవు ఈ ప్రాంతానికి వచ్చుంటే లక్షలాది ఉద్యోగాలు యువతకు వచ్చేదన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో మార్పులు జరుగుతాయని, వందల సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పట్టా శ్రీనివాసులు రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా అధ్వాన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నిరుద్యోగుల్లో నిరాశ, నిస్పృహ, నైరాశ్యం, ఆత్మహత్యలు ఇవి కనిపిస్తున్నాయి. వచ్చిన ఈ 4-5 సంవత్సరాల్లో కనీసం ఒక్కరికి కూడా సరైన ఉద్యోగం దొరకలేదు. ధరలు బాగా పెరిగిపోయినాయి. పప్పుల ధరలు పెరిగిపోయినాయి, బీపీ ట్యాబ్లెట్ ధర పెరిగిపోయింది, జ్వరం ట్యాబ్లెట్ ధర పెరిగిపోయింది, తర్వాత కడుపు నొప్పి ట్యాబ్లెట్, ప్రతి మందు ధర పెరిగిపోయింది. బియ్యం ధరలు, గ్యాస్ ధరలు పెరిగిపోయినాయి. ఆదాయం బాగా తగ్గిపోయింది. రైతుల పరిస్థితి గిట్టుబాటు ధర లేక అధ్వానమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అందరూ కోరుకుంటా ఉన్నారు, ఈ ప్రభుత్వం వద్దు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేలు జరిగింది అని చెప్పుకుంటున్నారు. అంటే నేను అడిగాను, ఈ నవరత్నాల సంగతి ఏంటి అని అంటే, దీనివల్ల కూటికేమన్నా కూడు గుడ్డ ఇస్తుందా? ఇది ఊరికే వాళ్ళు ఏదో 2 రూపాయలు ఇచ్చారు, పోయినాయి. అభివృద్ధి అనేది ఆగిపోయింది, ఇళ్ల నిర్మాణం ఆగిపోయింది. దుగ్గరాజపట్టణ ఓడ రేవు మేము తీసుకొని వచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వం, నేను తీసుకొని వచ్చాను. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేటువంటి దుగ్గరాజపట్టణ ఓడ రేవుని ఆపేశారు. ఈరోజు ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ రావాలా, ఇందిరాగాంధీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. రేపు రాబోయే ఎన్నికల్లో జగన్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు. ఎలక్షన్లు 15 రోజులు ఉండగా 100 మంది వచ్చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలోకి, 100 మంది లీడర్లు వస్తున్నారు. మరి రేపు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి తగాదా ఉంటుంది, రేపు పోటీ ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24లో తెలంగాణ, కర్ణాటక లాగా ఏర్పడుతుందని తెలియజేస్తుంది.
తిరుపతి జిల్లా వాకాడు మండలం కొండాపురం కాశీపురం పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిర్వహించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ గత 9 సంవత్సరాలుగా చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా సంక్షేమ పథకాలపై గ్రామ స్థాయిలో అవగాహన కలిగించడం జరుగుతుందని వాకాడు మండల బీజేపీ అధ్యక్షులు కాళ వల్లిప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించారన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 5 ఐసీఈ వాహనాలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అట్టడుగు చెందిన నిరుపేదలకు తెలియజేయడం జరుగుతుందని తెలిపారు. ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ముద్రా యోజన, ఆవాస్ యోజన, ఆయుష్మాన్ భారత్, సామాజిక భద్రత కింద అటల్ పెన్షన్ పథకం, రైతు సంక్షేమం కోసం పీఎం కిసాన్, చారిత్రక కేంద్రాల పునరుద్ధరణ కోసం అంకుర భారత్, ప్రగతి ప్రధాన్ వంటి పథకాలతో కని విని ఎరుకని రీతిలో భారతీయ జనతా పార్టీ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. స్త్రీలని ఇట్లా ఉన్నారు. ఒక్కొక్కరు అట్లా వేసుకుంటా పోతే ఒక 10 మంది పైన ఉన్నారు ఇక్కడ లబ్ధిదారులు. అట్లాగే జల్ జీవన్ మిషన్ 2024 సంవత్సరం ఎండింగ్ గాను 55 లీటర్ల నీటిని ప్రతి ఇంటికి ఇవ్వాలా అనే నినాదంతో ఏర్పాటు చేసిన పథకం ఇది. సో దీంట్లో భాగంగా జల్ జీవన్ మిషన్ కింద ప్రతి ఒక్క ఇంటికి ఇక్కడ కుళాయి కనెక్షన్ ఉంది. వచ్చినాక ఇది కూడా అంటే ప్రతి ఇంటికి మీకు మీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయండి. 1,32,00,000కు పైగా పౌరుల ఆయుష్మాన్ కార్డులు తయారవుతున్నాయి. దాదాపు 24 లక్షల మంది పిల్లలకు, మహిళలకు పరిపూర్ణమైన పోషణ అందించడం జరుగుతోంది. ఇంకా ఉచిత ఆహార పదార్థాలతో ఆంధ్రప్రదేశ్లోని ప్రతి నిరుపేదకు ఆహారాన్ని నిర్ధారించడం జరుగుతోంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ మహిళలు ఆర్థికంగా వెనుకబడి ఉండేవారు. సంకల్పించాం మహిళలకు స్వావలంబన కల్పించాలని. నేడు 20 లక్షల మందికి పైగా ఆంధ్రప్రదేశ్ మహిళలు అంత్యోదయ ద్వారా ఉపాధి అనే సూర్యోదయాన్ని చూస్తున్నారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్లోని రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నది. సంకల్పించాం అన్నదాతల గౌరవం మరియు హక్కులను కాపాడాలని. నేడు ఆంధ్రప్రదేశ్లో కిసాన్ సమ్మాన్ నిధి అందుకున్నారు. 56 లక్షల మందికి పైగా రైతులు చిరునవ్వులు చిందిస్తున్నారు. వదిలించుకుంటాము ఎంతో గర్వంగా దేశ వారసత్వాన్ని కాపాడుకుంటాము. దేశం భావాల పట్ల దేశ రక్షణ కృషి చేస్తూ వారి గౌరవ భంగం కలగకుండా ఉంటాము. దేశ పౌరులుగా ఇక్కడ కొండాపురం పంచాయతీ ఒడ్డిపాలెం గ్రామ ప్రజలకు నా నమస్కారాలు. అదేవిధంగా యువపీఆర్టీ గారికి, వేదికను అలంకరించిన అధికారులకు అందరికీ నా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, ఈ వికాస్ భారత్ సంకల్ప యాత్ర అనేది సెంట్రల్ గవర్నమెంట్ అంటే నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో 17 రకాల సంక్షేమ ఫలాలను అందిస్తున్న మన భారత ప్రధానమంత్రి యాత్ర గురించి మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి ఈ సంక్షేమ పథకాలని గ్రామాల్లో ఏ విధంగా అమలవుతున్నాయి, ఎంతమందికి అవగాహన ఉంది, ఎలా వీళ్ళైతే ఎట్లా వినియోగించుకోవాలి అనే విషయమై ఇక్కడ ఈరోజు ఈ వ్యాన్ ఒకటి పెట్టి మీ అందరికి తెలియపరచాలని, మీరు ఈ పథకాలన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని మీ దగ్గరకు వచ్చిన ఈ అధికారులకి మీకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కొన్ని పథకాలు ఉన్నాయి, చాలా పథకాలు జరుగుతూ ఉంటాయి. ఏది వచ్చినా కూడా వాటిని రాష్ట్ర ప్రభుత్వమే అమలు చేస్తుంది అనేది మనకు ఒక నమ్మకం. చాలా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని పథకాలు అమలు చేస్తుంది.
మీకు దీంట్లో భాగంగా మేము వచ్చి మీకు ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చాం, ప్రతి ఇంటికి వాటర్ ఇచ్చాము, కుళాయి ఇచ్చాము. అది ఫస్ట్ మండలంలో మనమే ఫస్ట్ చేసాం మన గ్రామంలో. ఇది వచ్చేసి జల్ జీవన్ మిషన్ కింద కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మన గ్రామానికి 5 లక్షలు ఆ రోజు. చాలామంది రాష్ట్ర ప్రభుత్వం చేసిందనో లేకపోతే ఎవరు చేశాడనో ఇంకా ఎవరో చేశారని అనుకుంటారు. ఇది కేంద్ర ప్రభుత్వం చేసిన పథకం. అదేవిధంగా ఈ మధ్య కరోనాలో చాలా బియ్యం వేశారు. ప్రతిసారి నెలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని, కేంద్ర ప్రభుత్వం కొన్ని, వాళ్ళ వాటాలో ఎట్లా నాకు కూడా కొన్ని ఐడియా లేదు, కానీ చాలా వరకు ఎక్కువ సార్లు రేషన్ బియ్యం ఉచితంగా ఇచ్చారు కరోనాలో. ఇది కూడా దీంట్లో భాగం కూడా కేంద్ర ప్రభుత్వం వాటా ఉందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అంటే అధికారులకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ప్రధానమంత్రి మోడీ గారు మన రాష్ట్రంలో 17 పథకాల ప్రజల కోసం ప్రవేశపెట్టారు. కొంతమందికి అప్పటి నుంచి ఇస్తుండేది ప్రభుత్వం, ఉచిత, రాష్ట్ర ప్రభుత్వం కాదు. అదేవిధంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు పిఎం కిసాన్ అంటే 2,000 చొప్పున సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది ప్రధానమంత్రి మోడీ. పేద ప్రజలను ఆదుకుంటూ వారికి చేయూత అందించడమే రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని ట్రస్ట్ అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు తెలియజేశారు. గూడూరు నియోజకవర్గంలో ఉన్న దివ్యాంగులకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూత అనే కార్యక్రమం ద్వారా ట్రైసైకిళ్లు, వీల్చైర్లను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని చెడిమాల గ్రామానికి చెందిన రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ చేయూత అనే కార్యక్రమం ద్వారా 12 మంది దివ్యాంగులకు ట్రైసైకిళ్లు, వీల్చైర్లను ట్రస్ట్ అధినేత రాజనేని శ్రీనివాసులు నాయుడు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు మాట్లాడుతూ పేద ప్రజలను ఆదుకొని వారికి చేయూత అందించడం కోసమే ట్రస్ట్ పనిచేస్తూ ఉందని, పేదలకు విద్య, వైద్యం అందించేందుకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందన్నారు. ఏ అవసరం వచ్చినా ట్రస్టును సంప్రదిస్తే వారికి చేయూత అందించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు రాజనేని పిచ్చయ్య నాయుడు, కార్యదర్శి రాజనేని రామయ్య నాయుడు, ట్రస్ట్ సభ్యులు బాబు, భాస్కర్, ప్రజేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక విధాలైన సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంక్రాంతి సందర్భంగా దివ్యాంగులైన 10 మందికి ట్రైసైకిల్స్ ఇస్తున్నాం. ఈరోజు ఇద్దరికి వీల్ చైర్స్. ఏ అవసరమైనా సరే మా ట్రస్ట్ను సందర్శిస్తే మీరు ఖచ్చితంగా మేము సహాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ గత 4 సంవత్సరాలుగా వికలాంగులకు, దివ్యాంగులకు మేమున్నాము, మీకేం కాదనేటువంటి భరోసా ఇస్తూ ఈ సంక్రాంతి కానుక సందర్భంగా ఈ చిట్టమూరు, వాకాడు, చిల్లకూరు, ఓజిలి మండలానికి వచ్చినటువంటి దివ్యాంగులకి 10 మందికి ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా భావాలు ఎగసి వచ్చి హృదయ వేణ తంతులు వీటి అతని అంతరంగపు అనంతమైన ఆకాశంలో రెక్కలు విప్పుకున్న విహంగాలుగా విహరిస్తూ ఆత్మనాదాలను అద్దుకుంటూ గాయాల నిప్పులు కొలిమిన ఆర్పుతూ రుధిర శరీరాలకు రథచక్రాలను అందిస్తూ ఆకలిగా ఉన్న వారికి నిత్య అన్న ప్రసాదమై, వస్త్ర ఔషధ ప్రదాతవై, పేద విద్యార్థులకు చేయూతవై ఈ బరువైన లేత హృదయాలను లేత గులాబీల తోటకు నడిపిస్తున్నటువంటి లేత గులాబీల తోటకు నడిపిస్తూ చంద్రమండలంలో వెన్నెల దారాల ఉడికి అపురూప సౌందర్యాన్ని, గడ్డి పూలతో స్వర్గాన్ని ఇసుక రేణువులతో నిర్మించి బ్రహ్మాండ బాండవాన్ని దర్శించగలిగినంత సంతృప్తితో సాగిపోతున్న ఓ మహాగని ఎవరయ్యా మీరు? మానవతా ధర్మాన్ని ఆచరిస్తూ రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ అనంతమైన ప్రయాణంతో సాగిపోతున్నటువంటి ఓ మానవతామూర్తి, మీకు మేము ఏమీ ఇయ్యగలమయ్యా? ఒక వందనం తప్ప, ఆదాబి వందనం తప్ప. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక 10 మంది వికలాంగులకి, ఇంకొక 2 స్టూడెంట్స్కి ఒక 10 ట్రైసైకిల్స్, 2 వీల్ చైర్స్ ఈరోజు మా ట్రస్ట్ తరఫున, రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇవ్వటం జరిగింది. ఇదే ప్రతి సంవత్సరం ఎవరైతే మా ట్రస్ట్ని అడుగుతారో
మేము ట్రస్ట్ ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా భవిష్యత్తులో కూడాను ఎవరైనా ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ ఇంకేదైనా వాళ్ళకి వాకర్స్ లాంటి పరికరాలు ఏదైనా కావాలంటే వాళ్ళు నడవడానికి తప్పకుండా మా ట్రస్ట్ ముందుండి సహాయం చేస్తుంది. ఎవరున్నా సరే మా ట్రస్ట్ని అప్రోచ్ అవ్వండి. తప్పకుండా మాకు వీలైనంత సహాయం మీకు అందరికీ చేస్తామని, ఇప్పుడు ఇచ్చే ఈ ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ మీ జీవన విధానాన్ని బయటికి వెళ్ళడానికి కానీ ఇంకేదైనా చిన్న చిన్న బిజినెస్ చేసుకోవడానికి కానీ ఉపయోగించుకొని అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, మీకు ఇంకా ఎవరైనా సరే ఈ గూడూరు ఈ ఏరియాలో ఎవరైనా ఇంకా ట్రైసైకిల్స్ కానీ వీల్ చైర్స్ కానీ కావాలని మా ట్రస్ట్ని అడిగితే తప్పకుండా మేము ప్రొవైడ్ చేస్తాం. నమస్కారం. థ్యాంక్ యూ. ముందుగా రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున అందరికీ హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఆర్ఆర్సిటీ చేసేటటువంటి మా సేనాన్న చేసేటటువంటి ప్రతి కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తి. అంతేకాదు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు అన్న ప్రవేశపెట్టిన ప్రతి ఒక్కరు కూడా రాజనేని చేయూత, ఆసరా, రాజనేని గోరుముద్ద ఇవన్నీ కూడా ప్రభుత్వం స్వీకరించి వాళ్ళ పేర్లు పెట్టుకోవడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ప్రతి రంగంలో మామూలుగా ఏంటంటే ట్రస్ట్ అంటే కొన్ని కార్యక్రమాలు కాకుండా ఏ రంగమైనా తీసుకోండి, విద్యారంగం, పర్యావరణం, సామాజిక స్పృహ, ఏదన్నా వైద్య రంగం, ప్రతి రంగంలో కూడా తమ అరుదైన ఏ కార్యక్రమమైనా సరే సమాజానికి చేయాలా అనేటటువంటి తలంపుతో చేసుకున్నటువంటి ప్రతి కార్యక్రమం ఎప్పుడు కూడా వాళ్ళ అదే చెప్తారు, పుత్రోత్సాహమ తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టద జనుల అంటారు. ఆ విధంగా 10 మందికి సహాయం పడ్డం అనేదే కాదు, ఈ సమాజం బాగుండాలా, ఈ సమాజం అంతా కూడా బాగుండాలని కోరుకునేటటువంటి మా సేనాన్నకి, అదేవిధంగా మా వదిన శిరీష్ వదినకి కూడా హృదయపూర్వకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇటువంటి మంచి కార్యక్రమాలు స్కూల్స్కే కాదు, ఇప్పుడు ఒక్కొక్క రంగంగా చెప్పుకున్నట్లయితే స్కూల్స్ పరంగా, అదేవిధంగా హాస్పిటల్లో నిరంతరం 4.5 సంవత్సరాల నుంచి రాజనేని గోరుముద్ద అక్కడ వచ్చేటట్టు వాళ్ళకి ఏర్పాటు చేయడము, ఎక్కడైనా సరే ఆరోగ్యం బాగాలేదంటే వాళ్ళని ఆదుకోవడము, ముఖ్యంగా సమాజంలో ఉండే ప్రతి సెక్టార్ని కూడా ఆదుకోవడం అనేది నిజంగా నేను ఈ సందర్భంగా కాదు ఎన్నో సందర్భాలు చెప్పాను. ఇటువంటి మహనీయులకి ఖచ్చితంగా పద్మశ్రీ అవార్డుకి ఇంతకంటే అర్హతలు ఏముంటాయి. నేను హృదయపూర్వకంగా మా కోరిక కూడా, ప్రతి ఒక్కరి కోరిక, మా అందరి ఆకాంక్ష కూడా అన్నకి, ఎందుకంటే ప్రభుత్వాలు ఈసారి అటువంటి వాళ్ళు గుర్తిస్తున్నాయి కాబట్టి ఇంతకంటే సేవా తత్పరత ఏముంటుంది, ఏ రంగం తీసుకున్నా కూడా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా వీళ్ళందరూ కూడా లబ్ధిదారులు కూడా ఈరోజు 10 వీల్ చైర్స్ ట్రైసైకిల్స్తో పాటు 2 వీల్ చైర్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోండి. వీటిని మన ఎంతో కష్టపడి అందరికీ సహాయం చేయాలన్న సదుద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి, అదేవిధంగా మా పిచ్చయ్య నాయుడు గారికి కానీ, అదేవిధంగా రామానాయుడు అన్నకు కానీ, ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులందరూ కూడా, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 10 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని గూడూరు రూరల్ పోలీస్ స్టేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ, పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా కలకత్తా చెన్నై జాతీయ రహదారిపై చిల్లకూరు మండలం భూదానం టోల్ ప్లాజా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న తిరుపతి ప్రాంతానికి చెందిన ఈశ్వర్ మరియు రమణమ్మ అనే 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నామని, వారు అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. నిందితుడు ఒరిస్సా సరిహద్దు ప్రాంతాల్లోని ఏజెన్సీ ప్రాంతం నుండి గంజాయి కొనుగోలు చేసి తిరుపతి పట్టణంలో విక్రయించే వారమని తమ దర్యాప్తులో వారు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో వారిపై కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎర్లీ మార్నింగ్ 4 o'clock ప్రాంతంలో మనం బస్సు చెక్ చేస్తూ ఉంటే ఒక 2 అనుమానాస్పదంగా మన సిఐ గారికి, గూడూరు రూరల్ సిఐ వేణుగోపాల్ రెడ్డి గారికి, చిల్లకూరు ఎస్ఐ గారు అంజిరెడ్డి గారికి అనుమానాస్పదంగా 2 వ్యక్తులు తరలించడం జరిగింది. దాంట్లో ఆ బస్సులో చెక్ చేస్తే వారి వద్ద సుమారుగా ఒక 5 ప్యాకెట్స్ అంటే 10 kgs గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి పేర్లు ఈశ్వర్, రమణమ్మ, బిలాంగ్స్ టు తిరుపతి వెళ్తున్నామని చెప్పారు. వాళ్ళు తిరుపతిలో ఆటో నడుపుకుంటామని చెప్పారు. వారు
ఆ ఐశ్వర్య అతను చెప్పే వర్షన్ ఏంటంటే, నేను చెడు వ్యసనాలలోని పేకాట్లో ఆడాను, అప్పుల్లో పడిపోయాను, నాకు వేరే వాడు చెప్పినందువలన నేను అటు ఏఓబి ఒరిస్సా బోర్డర్ దాకా పోయి ఏజెన్సీ ఏరియాలు ఉన్నాయి, అటు సుమారుగా థౌజండ్స్ ఆఫ్ ఏకర్స్ అడవులు ఉంటాయి, బాగా అడవుల్లో అటు వేరే వాళ్ళు ఉన్నారు ఇస్తానికి చెప్పారు. దానికి పోయి నేను ఒక 10 కేజీలు తెచ్చుకుంటున్నాము. ఇంతకుముందు కూడా వెళ్ళాము మేము, తెచ్చుకొని ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లకు కానీ, ఈ పాత ఇనుము అమ్మి వాళ్ళకి కానీ, వర్కర్స్కి కానీ, నేను ఇంత ఆటో నడుపుతుంటాను. నేను కానీ మా అత్తయ్య ఒక ఆమె ఉందంట, వాళ్ళ ముసలమ్మ ఒక ఆమె ఇంటి దగ్గర, ఆమె ద్వారా అమ్మారంట. ఆమె మీద కేసులు ఉన్నాయంట, ఓల్డ్ కేసులు మన వాళ్ళు పెట్టారు, పోలీసు వారు సబ్ వారు ఆమె మీద కేసు పెట్టారు వాళ్ళ అత్త మీద. ఈ విధంగా వీళ్ళు ఈ సంపాదన నేర్చుకొని కష్టపడకుండా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో ఇలాంటి పనులు చేస్తూ వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉన్నారు. ఒక మత్తు పదార్థాలని, వీటిని మత్తు పానీయాలు ఏమంటారు, వీటిని వీళ్ళు ఏం చెప్పుకుంటారంటే, అక్కడ పోయి ఏదో ఈ గంజాయి తాగితే చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని, గంజాయి తాగితే వాళ్ళు చేసే పనిలో ఉన్న అలసట కోల్పోవచ్చని, గంజాయి తాగితే ఏదో ఆకలి ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పుకోవటం, ఏదో నవ్వుకుంటారంట, ఏదో చెప్పడం. అన్నీ ఏంటంటే ఇట్లాంటి మాటలు, చేతగాని మాటలను చెప్పుకొని ఒక సొసైటీలో ఒక రకమైన మెసేజ్ పంపిస్తారు. ఇలాంటి దిక్కుమాల మెసేజ్ పంపించి కొత్త వాళ్ళు కూడా అట్రాక్ట్ చేయాలంటే వాడు వ్యాపారాన్ని పెంచుకోవాలి. అలాంటి మెసేజ్ను పంపించి అట్రాక్ట్ చేసుకోవడానికి, బిజినెస్ పెంచుకోవడానికి ఇలాంటి అబద్ధాలు అన్నీ చెప్పి కుర్రవాళ్ళు కానీ, ఒక వ్యవస్థలో ఒక మనిషి మత్తులో జోగుతుంటే ఆ సొసైటీకే లాసు. అతను యాక్టివ్గా ఉండి అతని సొసైటీకి మంచి ప్రొడక్టివిటీ వచ్చే ఒక పని చేస్తే ఆ సొసైటీకి లాభం. మన మత్తులో జోలాడుతూ ఉంటే ఏం చేస్తాం, సొసైటీ మొత్తం లాస్ అయిపోయినట్టే. ఇలాంటి మత్తు పదార్థాల వల్ల పూర్తిగా మనకు మైండ్ సైకలాజికల్గా డైవర్ట్ అవుతారు తప్పితే ఎలాంటి దాంట్లో బూస్ట్ ఉండదు, హార్లిక్స్ ఉండదు అనే అబద్ధాలు ఎవరు నమ్మకూడదు ప్రజలు. దీనికి మా వాళ్ళు ఇవాళ మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఈరోజు చేసిన ఇలాంటి మంచి పనికి మా ఎస్పీ గారు కూడా రివార్డు ప్రకటించడం జరిగింది. దీనికి ఎస్పీ గారు కూడా మాడారు, రివార్డు ఇస్తామని చెప్పారు. అందరికి సిబ్బందికి, చెక్ పోస్ట్లో ఉన్న సిబ్బందికి రివార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఇంకా సంఘ వ్యతిరేక శక్తులు ఏదైనా ఉన్నా కానీ ప్రజలు నిర్భయంగా వాళ్ళ సమాచారం మేము బయట పెట్టకుండా ఉంటాము. మాకు ఫోన్ల ద్వారా చెప్పమని తెలియపరచమని కూడా మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు ఎక్కడో ఒరిస్సా బోర్డర్లో, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ బోర్డర్ ఉంటుంది, దాన్ని ఎవరో ఉంటారు అక్కడంతా సంఘీయ అరాచక శక్తులు. వాళ్ళని అడ్డం పెట్టుకొని ఇలాంటి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ వ్యవస్థలో సొసైటీ లేదా బెంగళూరు పోవటం, ఈ రూట్ నుంచి బెంగళూరు పోతారు, ఈ రూట్ నుంచి చెన్నై పోతున్నారు. వ్యవస్థ ఎటు పోతుంది అనేది సొసైటీలో మీ ద్వారా, ప్రెస్ వారి ద్వారా ఇలాంటి ఈ తీసుకుంటే సొసైటీకి ఎంత లాస్ అనేది కూడా మేము మీ ద్వారా తెలియపరుస్తున్నాం సొసైటీకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కోటపట్నంలో మహేష్ బాబు ఫ్యాన్స్ సందడి. గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు ఇరగదీశాడని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్న అభిమానులు. బాకాడు మండల కేంద్రంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ డోర్ టు డోర్ కార్యక్రమం. ఇంటింటికి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కరపత్రాల పంపిణీ. కొండాపురం కాశీపురం పంచాయతీలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర. హాజరైన మండలి బీజేపీ అధ్యక్షులు కాలా వల్లిప్రసాద్. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయహో బీసీ కార్యక్రమం. శంఖం పూరించి సదస్సు ప్రారంభించిన తిరుపతి జిల్లా అధ్యక్షుడు నరసింహ యాదవ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.